ఎవ్వరు నమ్ముతలేరు, అప్పు పుడతలేదు, ఆదాయం మొత్తం పడిపోయింది. ఉద్యోగులకు 8,000 కోట్లు ఇవ్వాలి. వాస్తవాన్ని ఎంతకాలం దాచిపెట్టాలి? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేసిండట. ఇది చూడండి, ఉద్యోగులు నోటిఫికేషన్లు ఇస్తే వద్దని చెప్పారట. వామ్మో, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు మామూలు కాదు. అది కాదు సార్ చెప్పింది. నిరుద్యోగులు ఏం చెప్పారనంటే, సారా మీరు ఇస్తున్న తక్కువ నోటిఫికేషన్లు అయినా సరే ఒకే రోజు ఎగ్జామ్ పెడుతున్నారు. మీరు అన్నిటికీ ఒకటే రోజు ఎగ్జామ్ పెడతారు, లేకపోతే పొద్దుగాల ఒకటి పెడితే సాయంత్రం ఒకటి పెడితే ఎట్లయితే సార్? కొద్దిగా దాన్ని మీరు డివైడ్ చేయండి, అంటే ఒకే రోజు కాకుండా కొంత సమయాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. అంతేగాని వీళ్ళు వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు గట్ట వామ్మో ఇక మాకు వద్దని చెప్పి చెప్తున్నారట. మొన్న బట్టి సారును రేవంత్ రెడ్డి సార్ ఇదే చెప్తున్నారు. యాడికి పోయినా అలసిపోయినారు మేము ఇచ్చే ఉద్యోగాల కల్లా. వాళ్ళేమో అట్లా చెప్తే వీళ్ళు దీన్ని ఎట్లా చెప్తున్నారు. ఎవరు నమ్ముతలేరు, పైసలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మరి హైడ్రా తీసుకొస్తే నమ్ముతారు? హైడ్రా తీసుకొచ్చిండ్రి, రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే కంపెనీలు కానీ వెనక్కి పోయినాయి. వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్కి పోలే, అమరావతికి పోలే కంపెనీలు, లేకపోతే బెంగళూరుకు పోలేదా? హైదరాబాద్కి వచ్చేటటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టినంటే పెడుతున్నారా? ఓ మామూలుగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఓ 30 లక్షలు 40 లక్షలు పెట్టి సాధారణమైనటువంటి ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్ లో స్థిరపడాలి అని ఇన్ని రోజులు ఆలోచించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కొద్దిగా ఆలోచిస్తా ఉన్నారు. ఏమో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా అలా హైడ్రా ఉంది కదా, తీరా మనం కొని పెట్టిన తర్వాత అది ఏం ఎటుపోయి ఎటువుతుందో ఏమవుతుందో తెలియదు. సో మరి ఎట్లా చెప్పుర్రు? ఇదంతా చూడదా? ఏడికెళ్ళి వస్తాయి పైసలు? అప్పు రాదు. ఇంక ఎన్ని రోజులు దాటి పెట్టాలి? వాస్తవాన్ని ఇప్పటికే 15 నెలల నుంచి కిందల మీద అవుతున్నాం. ఇక వచ్చేది ఇంత, ఖర్చు పెట్టేది ఇంత, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ఇంత. బాగా చెప్తా, ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఇక సార్ మొత్తం కూడా నిజాలు చెప్తున్నాడు. ఏడాదికి 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి, 10,000 మందికి కూడా జాబ్స్ వస్తలేవు. కారుణ్య నియామక పత్రాల పంపిణీలో రేవంత్ రెడ్డి గారు ఇక నిన్న మాట్లాడిండట. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు అప్పు కోసం ఎవరు నమ్మడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరి 1,00,000 రూపాయల జీతం ఉన్నోడికి కూడా నువ్వు బస్ ఫ్రీ పెడితివి. 1,00,000 రూపాయల జీతం వాడికి బస్ ఫ్రీ పెడితే అంతా బస్సులంతా ఆగమాగం, మామూలుగా కాదు. అసలు ఏమి ఇచ్చిందని 6 గ్యారెంటీలు ఏమి ఇలేదా చక్కగా? మరి ఏడిపోతున్నాయి పైసలన్నీ? పెద్దగా బస్కి ఆర్టీసీకి అంత ఖర్చేం కాదు. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినా కూడా అంత పెద్ద ఖర్చేం కాదు. నువ్వు ఆసరా పెన్షన్లు పెంచలే, 2,500 మహిళలకి ఇలే, తులం బంగారు ఇవన్నీ ఇస్తే అప్పుడు చెప్పొచ్చు కదా సార్. పెద్దగా ఏమి ఇచ్చి నువ్వు అప్పటికిప్పటికి మార్పులు ఏమున్నాయి చెప్పుర్రి? కేసీఆర్ నడిపించినప్పటికీ ఇప్పటికీ వీళ్ళు అంతగానో ఏం పెట్టుబడి పెట్టిన? ఆయన కొన్ని కాళేశ్వరం కట్టిండు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండండి బాబు. ఏడికెళ్ళి అప్పు తీసుకొచ్చిండు కానీ చాలా చూపించిండు. మీరు ఏం కట్టిర్రు? అసలు ఏం కట్టించారు? ఏమి ఇచ్చారు చెప్పండి? రైతులను ఏమన్నా ఆదుకున్నారా? మహిళలను ఏమన్నా ఆదుకున్నారా? లేకపోతే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా ఇచ్చిండ్రా? ఒక్క రూపాయన ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ చేసిండ్రా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? మరి దేనికి పైసలు ఖర్చు అయినాయి? మరి అర్థం కాదు. దేనికి పైసలు ఖర్చు అయినాయి అర్థం కాదు. మరి ఒకటి చూపించాలి కదా. మూసీ ఏమన్నా స్టార్ట్ చేసిండ్రా? మరి మూసీ కూడా స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ లో ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టిర్రా? సెక్రటరియట్ లాంటిదో లేకపోతే అంబేద్కర్ బొమ్మ లాంటిదో? మరి ఇవి కూడా ఏం కట్టలేదు. మరి ఏమైపోయింది? పైసలు ఏమైపోయినాయి? మరి అది ఏం అర్థం కాదు. మరి పైసలు ఢిల్లీ ఎలక్షన్లు అప్పుడు అటు పోయినాయా, లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు అటు కొన్ని పోయినాయా? కాంగ్రెస్ పార్టీ భవనం, పెద్ద భవనం కట్టారు ఢిల్లీలో, మరి దానికి ఏమైనా పోయినాయా? మరి ఎటు పోయినాయి సార్ పైసలు? తెలంగాణలో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఇక రవీంద్ర భారతిలో గురువారం పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు 8,000 కోట్ల చెల్లించాల్సి ఉందని అన్నారు. అప్పు తెచ్చి ఇద్దామన్నా మార్కెట్లో అప్పు పుట్టడం లేదని, ఎవరు నమ్మడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగా ఉంది కానీ అప్పు మాత్రం పుట్టలేదని, ఇది ఇంకా ఎంతకాలం దాచిపెట్టాలో తెలియడం లేదని చెప్పారు. 10 సంవత్సరాలు పరిపాలించిండు కొత్తగా రాష్ట్రం. కేసీఆర్ వచ్చినప్పుడు రాష్ట్రం విడిపోయింది, సంసారం విడిపోయింది. ఏం తెచ్చుకోవాలా, ఏడ తెచ్చుకోవాలి, అసలు ఎంత తెచ్చుకోవాలి, ఏం తెలియాలనేది కూడా అప్పుడు తెలియదు వాస్తవంగా. అయినా కూడా సరిపెట్టలేదా? యాడికాడికడి మొత్తం క్లియర్ చేసినా చేయలేదా? మరి అలా మీరు ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు ఉండి పైసలు లేవు, అప్పు రావట్లేదు, ఎట్లా నడిపియాలి? ఏం మాటలో సార్ బాబు. తెలంగాణ పేరు గొప్పగా ఉంది కానీ అప్పు మాత్రం పుట్టలేదని, ఇంకా ఎంతమంది కాలం దాచిపెట్ట తెలంగాణ అన్నారు. అందుకే అన్ని విషయాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 59,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్టు చెప్పారు. అయితే వీటిలో అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు తానేమి ఇవ్వడం లేదని, గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినాడు. సార్ ఇక అన్ని వాస్తవాలు చెప్పుకుంటూ వచ్చిండు. ఈ 59లా
మేము కూడా ఇచ్చింది ఏం కాదు 59,000 గత ప్రభుత్వం కూడా ఇచ్చిందని చెప్పి మరి రియలైజ్ అయ్యి ప్రజలకు వాస్తవం చెప్పేటటువంటి ప్రయత్నాలు సార్ చేస్తుండు. ఎందుకంటే ఇట్లే కదా, గ్యారెంటీలు రావట్లే కదా, పథకాలు రావట్లేదు కాబట్టి ఇలాంటివి చెప్పాలి. మరి ఇలాంటివి చెప్తేనే నిజంగానే అరే పైసలు లేవంట, అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు అంటుందో కేసీఆర్ ఉంటే బాగుండేదే బాబు, కేసీఆర్ ఉంటే చక్కగా ఉండేది అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా వినపడుతుంది. లేకపోతే కేసీఆర్ ఏదో మనం కేసీఆర్ గురించి కావాలని చెప్పడం కాదు, కానీ అదే వినపడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అప్పుడే కొద్దిగా బాగుండేదని చెప్తున్నారు. సరే ఏదేమైనా కానీ సారు పైసలు అప్పు అయితే వత్తలేదు, ఎవరు నమ్ముతలేదు, కొద్దిగా ఆర్థిక భారం అయితే తగ్గింది, ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, ఆర్థిక రాబడి పెట్టుబడి తగ్గిపోయింది, భారం ఎక్కువైపోయింది అని చెప్పేసి రోజుకొక మాట అయితే ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నాడు.